గతంలో కాంగ్రెస్ ప్రవర్తించిన దానికంటే కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే రాజకీయంగా కొంత నష్టపోయినప్పటికీ కూడా ముస్లిం మహిళల జీవితాల్లో కొంత వెలుగులు తీసుకురావాలి, ఎవరైతే త్రిపుల్ తలాక్ వల్ల నష్టపోతున్నారో వాళ్ళని ఆదుకోవాలనేటువంటి భావన కనపడతలేదంటారా? అంటే సంఘ పరివారం నుంచి వచ్చిన వాళ్ళు ముస్లింలను ప్రేమించి గౌరవించడం అనేది ఆ రాజకీయాల్లో లేదు. అది కొంత ద్వేష రాజకీయాలు అవి ఇప్పటికీ ఉందంటారా? అంటే వాళ్ళు మొత్తం ఫిలాసఫీ అట్లా బిల్డ్ అయిన ఆర్గనైజేషన్ కదా. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు శాఖకు వెళ్ళేవాళ్ళు కాబట్టి మాకు తెలుసు అసలు వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, ఆలోచన విధానం ఎట్లుంటుంది. వాళ్ళు ఇస్లాం మతం అనేది దాని విషయంలో వాళ్ళకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి, చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. సరే వాళ్ళ అధికారంలో ఉన్నారు. అందుకని నేను అనడం ఏంటంటే వాళ్ళు ట్రిపుల్ తలాక్ అనేటువంటి అంశాన్ని ఎందుకు తీసుకున్నారంటే మీ పర్సనల్ లాలో మేము ఇంటర్ఫియర్ కాగలం. దాంట్లో ఒక బలహీనతను పట్టుకున్నారు. ఇస్లాం మతం నుండి ఒక బలహీనతను పట్టుకున్నారు. ఆ బలహీనత ద్వారా వాళ్ళు ఇస్లాం మతంలోకి జోక్యం ఇంటెన్షనల్గా చేస్తున్నారు. ట్రిపుల్ తలాక్ ఎందుకంటే ఇస్లాంలో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు నిజంగానే ముస్లిం మహిళలకి ఏమేం చేస్తారో చెప్పండి, అది వాళ్ళందరికీ చదువు చెప్పిస్తారా? ముస్లింలకు ఈ దేశంలో ఏం అవకాశాలు ఉంటాయి? 12% రిజర్వేషన్ ఇస్తానని కేసీఆర్ అన్నాడు. బీజేపీ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుంది. కానీ ట్రిపుల్ తలాక్ విషయంలో వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో మనం వాళ్ళ మహిళల గురించి అంత పట్టించుకున్న వాళ్ళము, వాళ్ళకు అవకాశాలు ఉద్యోగాల్లో ఉండాలని దగ్గరకు వచ్చారు, దాన్ని వ్యతిరేకించడం ఎందుకు? కనుక మళ్ళీ నిజంగానే ముస్లింలు బాగుపడాలి, వాళ్ళ మతము ఇంకా మరింత సంస్కరించబడాలి అనేటువంటి ఉదారవాదము, ప్రజాస్వామ్య భావాలు ఉంటే అది వేరే విషయం. అందుకని మీరు రాజీవ్ గాంధీ విషయం చెప్పారు. రాజీవ్ గాంధీ చేసిన తప్పే. అసలు ఆ రోజు నిజానికి వాళ్ళు ఇవన్నీ చేయడం వలన కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది, కానీ కాంగ్రెస్ పార్టీ దాని నుంచి ఏం ప్రయోజనం జరగల. ఇవాళ వీళ్ళు ట్రిపుల్ తలాకు అనేది వాళ్ళకి ముస్లింలో ఎప్పుడు వాళ్ళకి మద్దతు లేదు, వాళ్ళకి వచ్చే కొత్త మద్దతు ఏం లేదు. హిందువుల్లో కావలిస్తే ఈ ఇస్లాం మతాన్ని చేయడానికి ఇప్పుడు మనం కొంతమంది ఇస్లాం మతంలో మహిళలకు న్యాయం చేయడం కొరకని బీజేపీ ఆలోచన హిందువుల్లో అనుకోవచ్చు, లేదా ముస్లిం మహిళలు అనుకోవచ్చు. దానివల్ల కొంత రాజకీయ ప్రయోజనం ఉండొచ్చు. కానీ చేస్తున్న ఇంటెన్షన్ వేరు. కానీ వాళ్ళు చేసుకున్నటువంటి లేవదీసిన అంశం ఏదైతుందో అది ఒక ప్రజాస్వామిక అంశం అనేది మనం అంగీకరించవచ్చు. కానీ దాని వెనుక ఉండే ఇంటెన్షన్ కూడా మనం పేలితే అది నిజంగా డెమోక్రటిక్ ఇంటెన్షన్ కాదనేది నేను అంటున్నాను. సార్, ఇటీవల కాలంలో 3 ఏళ్ళు దాదాపుగా ఎన్డీఏ కూడా తన పరిపాలన పూర్తి చేసుకుంది. ఇటీవల కాలంలో చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వాళ్ళ యొక్క అంటే క్లౌట్ పెరుగుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. సో మీరు చాలా డిమానిటైజేషన్ మీద కానివ్వండి, తర్వాత గో సంరక్షణ దీని మీద కానివ్వండి, మీరు చాలా అటాక్ చేస్తూ ఉంటారు బీజేపీని. బట్ ఇక్కడ దక్షిణాదిలో బీజేపీ వేళ్ళునుకునే పరిస్థితి ఉంటుందంటారా? అంటే దానికి కూడా మనము కార్యకారణ సంబంధాలను అంటాం, కాజల్ రిలేషన్స్. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోయింది. ఇంకా వేరే జాతీయ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒకదానికి సుదీర్ఘ చరిత్ర ఉంది, గతంలో అద్భుత చరిత్ర ఉంది, దానికి సాక్రిఫైస్ చేసిన చరిత్ర. కానీ చరిత్రలో దాని పాత్ర ఎక్కడో అయిపోయినట్లుగానో ఎగ్జాస్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. పార్టీ 150 ఏళ్ళ నుంచి ఒక బలమైన పార్టీకి ఎదిగిన పార్టీ ఇంకా కొనసాగడం అనేది దానికి చాలా క్రియేటివిటీ కావాలి. కనుక పార్టీ ఇక జాతీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలేమో ఇప్పుడున్న చారిత్రక సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా లెఫ్ట్కు ఒక వ్యతిరేకమైనటువంటి ఒక గాలి వీస్తున్నది. కనుక అది గాలి దిశ మారేదాకా లెఫ్ట్ పార్టీలకు నిజానికి వాళ్ళు ఎదగడానికి కావాల్సిన ఆస్కారం ఎంతో చాలా తక్కువ ఉంది. కనుక ఇక మిగిలింది బీజేపీ పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీ ఆర్థిక విధానం ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, విధానాన్ని మార్చలేదు. మన్మోహన్ సింగ్ విధానాన్ని వీళ్ళు ఇంకా దాన్ని చాలా సమర్థవంతంగా తమకుండే మొబిలైజ్ చేసి మోర్ ఇంటెన్స్గా జిఎస్టీ ఆయన తేలేకపోయాడు, ఈయన తీసుకొచ్చాడు. అంటే అట్లా ఇప్పుడు కాంగ్రెస్ పెట్టినటువంటి ఏవైతే పాలసీస్ ఉన్నాయో వాటిని ఈరోజు వీళ్ళు చాలా సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. కనుక కాంగ్రెస్ విధానాలు వీళ్ళు మార్చింది ఏం లేదు. ఆర్థిక విధానం చెప్తుంది. మిగతా రాజకీయ పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకు, ఉప ప్రాంతీయ పార్టీలకి ఆర్థిక విధానంలో భిన్నమైనటువంటి తేడాలు లేవు. కాంగ్రెస్, బీజేపీ, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకటే ఆర్థిక విధానాన్ని సమర్థిస్తున్నాయి.
వీళ్ళ గొడవంతా రాజకీయ అధికారంలో భాగం ఎంత అనేది కానీ ఆర్థిక విధానంలో పోటీపడి ప్రత్యామ్నాయమైన ఆర్థిక విధానం చెప్పడం అనేది కాదు. నిజానికి రాజకీయ పార్టీలు ఎందుకుంటాయంటే దేశంలో పేదరికం ఉందంటే బీజేపీ ఒక పరిష్కారం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఇంకో పరిష్కారం ఉంటుంది, వామపక్ష పార్టీకి ఇంకో, ఈ పరిష్కారాలు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్తారు. కానీ అందరికీ ఒకటే పరిష్కారం, గ్రోతు, ఇది పెరిగితే ఏదో సంపద పెరిగితే అది ఏదో ట్రిక్లు అవుతుంది అది ఇది తప్పించి ఇది ల్యాండ్ను రీడిస్ట్రిబ్యూట్ చేయాలనో సంపదను రీడిస్ట్రిబ్యూట్ చేయాలనో సంపద చాలా కేంద్రీకృతమైందనో సంపన్నుల దగ్గర మనం చాలా వాటా తీసుకోవాలని ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోవడం లేదు. కనుక రాజకీయ పార్టీలన్నీ ఆర్థిక విధానం విషయంలో అందరికీ ఒకటే అంగీకారం ఉన్నది. ఆ విధంగా చూసుకుంటే బీజేపీ పార్టీకి ఉండే అంటే ఈజ్ ఇట్ ఇన్ఎవిటబుల్ అండి, లేకపోతే ఇన్ఎవిటబుల్ ఏం కాదు, ఇది రూలింగ్ క్లాస్ యొక్క క్యారెక్టర్ అనుకోండి. మన దేశంలో కొంత ఇది ఒక దివాళా రాజకీయాలు అంటాం కదా, ఒక దశ ఎట్లా వచ్చిందంటే వీళ్ళకు ఇంకా ఆలోచించే ప్రత్యామ్నాయాన్ని ఆలోచించే ఓపిక కూడా లేకుండా పోయింది. ఏదో విధానం దాన్ని సమర్థిద్దాం, దాంట్లో గ్రోత్ వస్తున్నది, దాని సంపద పెరుగుతున్నది, ఏదో ఉద్యోగాలు వచ్చి ఐటీ ప్రొఫెషన్ వచ్చింది. కానీ మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియా ఏమని చెప్పాలంటే మేక్ ఇన్ ఇండియా లేదు, మేడ్ ఇన్ ఇండియా లేదు. ఇప్పుడు ఆ స్టార్టప్ది పెద్ద డిజాస్టర్గా ఎండ్ అయిపోయింది అది. ఆ స్టార్టప్స్ అంతా మీరు చూస్తే పాపం వాళ్ళందరూ చాలా కూడా ఈ మార్కెట్ అంటే దానికి మీరు రిఫార్మ్స్ లేకుండా అటు ఇప్పుడు చైనా ఉందంటే వాడు ఏం చేశాడు, ఎంత డీసెంట్రలైజ్ చేశాడు, వాడు ల్యాండ్ అంతా రీడిస్ట్రిబ్యూట్ చేశాడు, చేసేవాడు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టిజాన్ క్లాస్ని ఎంకరేజ్ చేశాడు. వాడు మన కాల్చుకునేటువంటి టపాకుల దగ్గర నుంచి మనకు ఎత్తేసే పతంగుల దగ్గర వాడు తయారు చేస్తున్నారు, బొమ్మలని వాడు తయారు చేస్తున్నాడు. ఇంకా వాడి పద్ధతి వేరు. మనము అట్లా పోవాలంటే దాన్ని చాలా శ్రమ పెట్టవలసి ఉంటుంది, విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. కనుక కేవలం మీరు స్టార్టప్ అని పెట్టేసి మేము అదేదో జరిగిపోతుందంటే మార్కెట్ దానికి అనుకూలంగా ఉండాలి, స్కిల్స్ ఉండాలి, దానికి డిమాండ్ ఉండాలి, దానికి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉండాలి. ఇవన్నీ లేకుండా మీరు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్ అంటాం, అవన్నీ లేకుండా మేము స్టార్టప్ చేస్తున్నామంటే అది అట్లా ప్రయోగాలు సఫలమయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అదే నూతన ఆర్థిక విధానంలో ఇవ్వడదు కూడా. కనుక ఇప్పుడు ఈ అందరికీ ఒకటే ఆర్థిక విధానం అయినప్పుడు బీజేపీ పార్టీకి ఉండేటువంటి వెసులుబాటు ఏంటంటే వాళ్ళ కాడర్ ఉంది, వాళ్ళకు ఒక ఆర్ఎస్ఎస్ ఉందండి, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. దాంట్లో కాస్త నిజాయితీగా పనిచేసేవాళ్ళు అంటే వాళ్ళు నిజంగానే హిందూ రాష్ట్రము అనేటువంటిది నమ్ముతున్నారు, హిందూ రాష్ట్రము కావాలనుకుంటున్నారు, దాని కొరకు వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది లేకుండా ఏ కోరికలు లేకుండా నాకు తెలిసిన వాళ్ళు కూడా జీవితం అంతా బ్యాచిలర్స్గా ఉండి అట్లా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఐడియాలతో నాకు డిఫరెన్స్ ఉంది, కానీ ఎందుకంటే ఆ ఐడియాలజీ చాలా మీడియవల్ అనే అభిప్రాయం నాకు ఉంది, అందుకని నేను బీజేపీతో డిఫరెంట్. కానీ వాళ్ళ పార్టీ స్ట్రక్చరు, పార్టీ పనిచేసే డెడికేటెడ్గా ఉండే వాళ్ళ ఆర్గనైజేషన్, వాళ్ళకు ఒక ఐడియాలజీ ఇవి ఉన్నాయి. మిగతా రాజకీయ పార్టీలకు కాడరే లేకుండా పోయింది. కాడర్ అంటే కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు. కాంగ్రెస్ పార్టీకైనా మిగతా పార్టీలకైనా ఇప్పుడు ఇది టీఆర్ఎస్ కానీ ఎవరికైనా వీడికి ఏం కాడర్ ఉంది? కింద ఇన్స్పైర్ అయ్యి పనిచేసేవాడు, రాత్రింబగళ్ళు పనిచేసేవాడు వాడు డబ్బులు ఇస్తే పనిచేస్తున్నాడు. వీళ్ళు అట్లా కాదు, వీళ్ళకి ఒక కాడర్ ఉంది. అందుకని ఈ కాడర్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే ఒక పాసిబిలిటీ ఉందో, ఎక్కడ ఒక ఆస్కారం ఉందో అక్కడ వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. కానీ అయినా కూడా దక్షిణ భారతదేశంలో వాళ్ళు ఉత్తరాబాద్ యూపీ లాగా అనేది సాధ్యం కాదు, అది కేరళలో సాధ్యం కాదు, అది తమిళనాడులో అసలే సాధ్యం కాదు, అది తెలంగాణలో కొంచెం ఏమన్నా సాధ్యమైతే అవుతుందేమో. ఇక్కడ ఒక పోలరైజేషన్ ఉంది. ఆంధ్ర ప్రాంతంలో కూడా సాధ్యం కాదు. వెంకయ్యనాయుడు ఇప్పుడు ఈరోజు ఇంత కీలకమైన పాత్ర ఉన్నాడు కదా, నిజంగా వెంకయ్యనాయుడు ఇప్పుడు గెలుస్తాడా లేదా అనేది మీరు ఆలోచిస్తే గెలవడం సాధ్యం కాకపోతే, ఆయన ఎప్పుడు అసలు గెలవలేదు ప్రత్యక్షంగా. కనుక అసలు ఆంధ్ర ప్రాంతంలో కూడా విపరీతమైన క్రిస్టియానిటీ ఉంది, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, తర్వాత వాళ్ళకు ఒక స్వాతంత్రోద్యమ చరిత్ర ఉంది. కనుక అక్కడ కొంత డెమోక్రటిక్ కల్చర్ ఉంది ఆంధ్ర సొసైటీలో. కనుక అక్కడ కూడా గెలవడం అనేది చాలా కష్టం. వాళ్ళకు తెలంగాణలో కొంత హోప్స్ ఉన్నాయి, విభిన్న కారణాల వలన తెలంగాణలో వాళ్ళు గెలుస్తున్నారు. కొంత తెలంగాణలో ఎంట్రీ వాడు కొంత సాధ్యం కావచ్చు, కానీ మొత్తంగా ఎలక్ట్రల్ బేసు కేరళలో, తమిళనాడులో, తర్వాత ఈ కర్ణాటకలో వాడు కొంత బేస్ ఉంది. ఓటింగ్ పర్సెంట్లో మిగతా పార్టీలతో పోల్చుకుంటే పెరుగుతున్నది. కానీ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో స్వీప్ చేసినట్లుగా దక్షిణ భారతదేశంలో, ఈవెన్ కర్ణాటకలో కూడా మళ్ళీ మొన్న జరిగిన బై ఎలక్షన్లో బీజేపీ గెలవలేదు. ఇప్పుడు తమిళనాడులో అయితే అది మొత్తం యాంటీ హిందూ ఇది కదండి, అసలు వాడు హిందూ మతానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ద్రవిడ్ కల్చర్ కదా, దాన్ని మనం హిందీ కల్చరు, తర్వాత కౌ బెల్ట్ కల్చరు తీసుకొచ్చి మనకు బీఫ్ ఉందండి, బీఫ్ విషయంలో ఉత్తరప్రదేశ్లో ఇంత గంతలు ఉంటుంది. మీరు కేరళలో చేయమనండి, బీఫ్ బ్యాన్ చేయమని చెప్పండి, అసలు బీజేపీ మొత్తం వాళ్ళు కాటు నుంచి పోతుంది. కనుక బీజేపీ కేరళలో కాంటెస్ట్ చేసి ఏమన్నారు, మేము మంచి బీఫ్ పెడతామన్నారు. నాగాలాండ్లో కాంటెస్ట్ చేసి మేము బీఫ్ను చాలా నీట్ బీఫ్ ఇస్తామన్నారు, బీఫ్ను బ్యాన్ చేస్తామన్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో బీఫ్ బ్యాన్ అంటున్నారు.
ఎక్కడికక్కడ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఈ భారతదేశంలో ఏ విధానాన్ని కూడా మీరు జాతీయమైనటువంటి విధానాన్ని అందరి మీద అంటే సౌత్ ఇండియాలో బీజేపీ వేళ్ళునుకునే పరిస్థితి అయితే ఉండదు. అంటే వాళ్ళ బలం పెరుగుతున్నది. కానీ వాళ్ళు నార్త్ ఇండియాలో ఈ బీహార్లోనే దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ ఏంటండి. ఫర్గెట్ వాళ్ళకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇవే బలమైన రాష్ట్రాలు, చాలా పెద్ద రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాలు గెలిస్తే అధికారంలోకి రావచ్చు. మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి అంత బలమైనటువంటి ఇది లేదు. అది కౌబెల్ట్ అంటున్నాం, అందుకనే దాన్ని. దక్షిణ భారతదేశంలో వాళ్ళ బలం పెరుగుతుంది. కానీ ఉత్తర భారతదేశంలాగా స్వీప్ చేసి బీజేపీ కంప్లీట్గా అటువంటి భావోద్వేగాలు ఇక్కడ సృష్టించడం చరిత్రలోనే భారతదేశ చరిత్ర పరిణామంలోనే వాళ్లకు ఆ వెసులుబాటు లేదు. అది అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు సర్వ్ అయింది. దానికి ఉండే ఫ్లెక్సిబిలిటీ వలన, దానికి ఉండే అకామిడేటివ్ పాలిటిక్స్ వలన అది భారతదేశంలో భిన్న రాష్ట్రాలకు గెలవగలిగింది. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ లేదు, అంత ఫెసిలిటీ లేదు. కనుక వాళ్ళకి ఆ వెసులుబాటు చాలా తక్కువ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch